ఆప్కి అదాలత్లో స్వామి రామ్దేవ్ గారి మీదున్న ఆరోపణ. ఈయన పెద్ద పెద్ద వాగ్దానాలు చేస్తూ ఉంటారు. స్వామి గారు, మీ గురించి ఎవరిని అడిగినా కూడా మీ గురించి వాళ్ళు ఎక్కువగా చెప్తున్నట్టే అనిపిస్తూ ఉంటుంది. మీరు చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. ఎవరికి ఏ జబ్బునా సరే నేను నయం చేయగలను అంటున్నారు. నేను మాటిచ్చినట్టు ప్రమాణాన్ని నిజాన్నే మాట్లాడతాను. నేను కల్పిత కథలని చెప్పను. అదేంటంటే ఏది నిజమో, ఎందుకంటే దాన్ని నేను పూర్తిగా బయటపెడుతున్నాను. ఎందుకంటే ప్రజలు తప్పుడు విషయాన్ని వింటూ ఉన్నారు. అందుకని నిజం వాళ్ళకి అబద్ధంగా ఉంటుంది. ఇంతవరకు వాళ్ళు విన్నది బీపీ సరవుదని. బీపీకి జీవితాంతం టాబ్లెట్ వేసుకోవాలట. నేను దానికి ఆపోజిట్గా చెప్తున్నాను, హైపర్ టెన్షన్ని క్యూర్ చేయొచ్చని. నేను చెప్పినంతవరకు ప్రజలు ఆంజియో, బైపాస్ ఇదే సరైన ట్రీట్మెంట్ అని నమ్ముతున్నారు. నేను చెప్తున్నాను నో బైపాస్, నో ప్లాస్టిక్, నో ఆంజియోప్లాస్టిక్. నేనేం చెప్తున్నానంటే మీరు ప్రాణాయామం చేయండి, మీకు బైపాస్ అంతా అక్కర్లేదు. హార్ట్ బ్లాకేజ్ పోతుంది. చూడండి, కార్డియో ప్రాబ్లం సరిపోతుంది. మీకు పల్స్ మిస్ అవుతుంది కదా, అది సరైపోతుంది. అదేంటంటే ఇదే విధంగా సెన్సిటివ్ విషయంలో కూడా నేను 2 మాటలు అంటే ప్రజలు ఏమనుకుంటున్నారంటే వీడేదో వాగుతున్నాడు, వీడికి బుర్ర సరిగ్గానే ఉందా, ఇదంతా నిజమని అనుకుంటున్నారు. నేను కూడా మిమ్మల్ని సరిగ్గా అదే అడుగుతున్నాను. మీకు బుర్ర సరిగ్గా పనిచేస్తుందా? సరే, ఎవరైనా ఒకరు ఒక కొత్త విషయాన్ని మనిషి చెప్తే మొదటిసారిగా ఈ భూమి గుండ్రంగా ఉంది, లేదు అది మామూలుగా ఉందన్నాడు. ప్రజలు వాళ్ళని ఊరేసేశారు. ఎవరైనా నిజాన్ని బయట పెడితే ప్రజలకు అది తప్పుగా అనిపిస్తుంది. సైన్స్ విషయంలో కూడా అలాగే ఉంది, నిజమేనా? మెడికల్ సైన్స్ లో చాలా విషయాలు ఎన్నో సంవత్సరాలుగా రీసెర్చ్ చేస్తూ వచ్చారు. దానికోసం డాక్టర్స్ లక్షల్లో డబ్బులు తీసుకున్నారు, కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్స్ ఓపెన్ చేశారు. మీరు ఇలాంటి విషయాల్ని ఒకే ఒక మాటతో తప్పుని ఎలా చెప్పగలరు? నేను ఏ సైన్స్ గురించి మాట్లాడుతున్నానో అది 200 ఏళ్ల పాత సైన్స్. అది డాక్టర్స్ అందరూ ఇప్పుడు సైన్స్ గురించి మాట్లాడుతున్నారు కదా, అది WHO ఇన్స్పైర్ చేసిన 200 ఏళ్ల సైన్స్. ఇది చాలా పెద్ద విషయం. కానీ స్వామీజీ, మీరు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి ఛాలెంజ్ చేస్తున్నారు, సవాల్ విసురుతున్నారు. దీని గురించి డాక్టర్ దగ్గర లేకపోతే WHO వాళ్ళ దగ్గర అడగాలి. ఒక పేషెంట్ మీ దగ్గరికి వస్తున్నాడు. ఆ పేషెంట్ వచ్చి డాక్టర్ దగ్గర చెప్తున్నాడు, డాక్టర్ గారు ఒకసారి చూడండి, నేను దాన్ని 3 సెంటెన్స్లో చెప్తాను. ఏంటంటే, నువ్వు ఒంట్లో బాలాగా వచ్చావు, అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. బాగుంటే ఎందుకు వెళ్తారు? నువ్వు రోగిలా ఉన్నావు, నీకు ఒంట్లో బాగాలేదు, అందుకు నువ్వు మందులు వేసుకుంటున్నావు, పర్వాలేదు. కానీ ఆ 3వ పదం ఏంటంటే, నువ్వు ఎప్పుడూ రోగిగానే ఉండాలి, నా దగ్గరికి వస్తూ ఉండాలి, మాత్రలు తింటూ ఉండాలి. ఇప్పుడు నేను దీనికి ఎదురుగా వివరంగా చెప్తాను. నేను చెప్తున్నాను, నువ్వు రోగివి కాదు, ఇప్పుడు కూడా నువ్వు రోగివి కాదు, ఆ తర్వాత కూడా రోగిలా ఉండవు. ఇప్పుడు దీని వెనకాల ఆధారాలున్నాయి. నేను ఊరికే మాట్లాడట్లేదు, ఊరికే చెప్పట్లా కూడా. ఇది ఊరికే మాటలు మాత్రమే కాదు, ప్రజలకి నేను చేసి చూపించాను. చూడండి, దేశంలో 10 కోట్ల మంది డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్నారు, ఇంకో 10 కోట్ల మంది హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారు. మీరు ప్రజలందరినీ నయం చేసేశారంటే ఈ మందులు తయారు చేసే కంపెనీ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మందులు తయారు చేసే ఫ్యాక్టరీ ఓనర్స్ అందరూ నాకు డొనేషన్ ఇస్తున్నారు పతాంజలి మందు చేయడానికి. అసలు మీకేం కావాలని నేను అడిగాను. ఈ లోకంలో ప్రమాదకరమైన బిజినెస్ ఉంటుంది, ఒకటి ఆయుధం, ఇంకొకటి మందు. నేను ఈ రెండింటినీ లోకం నుంచి తరిమేయాలనుకుంటున్నా. అయితే నాకెందుకు డొనేషన్ ఇస్తున్నారు? దానికి వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ ఎయిమ్ ఏంటంటే లోకాన్ని ఆరోగ్యంగా చూడటమే. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే, ఏ డాక్టర్ అయినా నిజాన్ని, మనిషి తత్వాన్ని నమ్ముతున్నారు, నిజంగానే మనుషులకి రోగం లేకుండా ఉండాలనుకుంటున్నారు, వాడు ఎప్పుడు నాకు విరోధి అవడు, ఎప్పుడు నన్ను తిట్టడు కూడా. మీరు చెప్పేదేంటంటే, మీరు 20 లక్షల మందికి ట్రీట్మెంట్ ఇచ్చారు, వీళ్లకున్న జబ్బుల్ని నయం చేశారు. వీటన్నిటినీ అసలు ఎలా నమ్మాలి చెప్పండి? మీ దగ్గర డాక్యుమెంటేషన్ ప్రూఫ్ ఏదైనా ఉందా? ప్రత్యక్ష ప్రమాణం సచ్కో ఆచ్ నహీ. మీకు కూర్చున్న ఆడియన్స్ని ఒక ఉదాహరణగా తీసుకోండి. నేను ఇప్పుడే వీళ్ళకి ప్రాణాయామం చేయటం నేర్పిస్తాను. మీరు వెయిట్ మిషన్ తెప్పించండి. వెయిట్ మిషన్ తీసుకొచ్చి వీళ్ళందరూ వెయిట్ చూడండి. మీ ముందు వీళ్ళని 15 నిమిషాలు ప్రాణాయామం చేయిస్తాను. ఆ తర్వాత చూడండి, 200 నుంచి 500 గ్రాములు వెయిట్ తగ్గుతారు వీళ్ళు. స్వామిజీ, నేను డాక్టర్స్ని అడిగాను, మెడికల్ సైన్స్ డాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి ప్రతిరోజు 2 కిలోల బరువు తగ్గిస్తే 1 వారానికి 14 కిలోలు, ఆ తర్వాత ఆ మనిషి చనిపోతారంటున్నారు.
7 రోజులు జరిగిందే చెప్తున్నాను. మొదటి రోజు చూసారంటే ఒకరికి 1 కిలో, రెండో రోజు 1/2 కిలో, మరుసటి రోజు 1 కిలో, మూడో రోజు 1/2 కిలో తగ్గుతుంది. ఆ తర్వాత 200 గ్రాముకి వస్తుంది. నేనొచ్చి చూసారంటే 3 నుంచి 6 నెలల లోపల 25 నుంచి 60 కిలోల దాకా 3-6 నెలల్లో 60 కిలోలు తగ్గాను. ప్రారంభంలో 2 కేజీలు తగ్గుతుంది, ఆ తర్వాత 1/2 కేజీ కూడా తగ్గుతుంది. అదే విధంగా తక్కువ ఉన్న వాళ్ళకి వెయిట్ పెరుగుతారు. ఈ ఆశ్రమంలో వేల కొద్ది మంది కలిసి ప్రాణాయామం చేస్తున్నారు, కలిసి యోగా చేస్తున్నారు. అందులో 10 లేదా 20 మందే చెప్తున్నారు దీనివల్ల మాకు ఉపయోగం ఉంది అని. అలా మాకు ఉపయోగం లేదని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా. నన్ను ఎదిరించి మాట్లాడే వాళ్ళ దగ్గర ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేసి చూడండి. నన్ను చూస్తానికి వచ్చేవాళ్ళు ఫ్రీగా రారు, నేను వాళ్ళ దగ్గర డొనేషన్ తీసుకుంటా. అలా వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం లేకపోతే వాళ్ళు నన్ను అక్కడి నుంచి ఊరికే వదిలిపెట్టారు. మీరు నన్ను ఊరికే వదిలేస్తారు. ఏ ప్రయోజనం లేకపోతే నన్ను వాళ్ళు కొడతారు కదా. స్వామీజీ, అంటే మీరు చూసారంటే మీ ట్రీట్మెంట్ వల్ల ఎవరికైనా ఏ ఉపయోగం లేకపోతే ఏదైనా హార్ట్ పేషెంట్ గోవిందా గోవిందా అయిపోయారనుకోండి, లేదా డయాబెటీస్ పేషెంట్కి డయాబెటీస్ పెరిగిందనుకోండి, వాళ్ళు వెళ్ళి ఎవరిని అడగాలి? మొదటి విషయం ఏంటంటే గోవిందా గోవిందా అని ఎవరన్నా వెళ్ళిపోతే వాళ్ళని ఈ లోకం నుంచి ఏ శక్తి కాపాడలేరు. రామ్దేవ్ మాత్రమే కాదు, దేవుడు వచ్చినా కూడా కాపాడలేరు. మొదటి విషయాన్ని ఏ మందు ఇవ్వను. రెండోది, ఎలాంటి తప్పుడు పనులు చేయనివ్వను. నేను ఊపిరి ఆపేస్తే మీరు ధారాళంగా నా మీద కేసు వేయచ్చు. నేను చెప్తున్నాను ఊపిరి పీల్చండి, ఊపిరి వదలండి. ఇంతవరకు నేను ఆపమని చెప్పలేదు. ఇంతవరకు ఎవరు చనిపోయింది కూడా లేదు. మందులు తింటూ నేనేమి జోక్ చేయట్లేదు, ఇదే నిజం. దాదాపు 90% ప్రజలు మందు తినే చనిపోతున్నారు. అందులో 10% వాళ్ళు మందు లేకుండా చనిపోతున్నారు. దానికి సమాధానం ఏంటి? ఒక విషయం, దీనికన్నా ఒక లోతైన విషయం ఒకటి ఉంది. మందు తినే వాళ్ళకి ఆ మందు తినడానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. దానికి బాధ్యత ఎవరు? అందువల్ల ప్రజలకి ఏ ఇబ్బంది కలిగినా మందు డబ్బా మీద రాస్తే చాలా, ఈ మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందని. ఇదేమైనా న్యాయమా? మీరు చెప్పేవన్నీ నమ్ముతూ ఏం చేయాలి? హాస్పిటల్స్ అన్నిటినీ మూసేయాలా? అంటే మందులు తయారు చేసే కంపెనీస్ అన్నిటినీ మూసేయాలంటున్నారా? ఈ దేశంలో డాక్టర్స్ చాలా తక్కువగా ఉన్నారు. దేశ ప్రజల లెక్క 100 కోట్ల పైనే ఉన్నాయి. 50,000 రోగులకు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నాడు. 50,000 రోగులకు ఒక్క డాక్టరే ఉన్నాడు. నేను యోగా చెప్పించకపోతే ప్రజలు చనిపోతారు. ఎందుకంటే 50,000 మందిని ఒక డాక్టర్ ఎలా చూడగలడు? రెండో విషయం, ఒక్కొక్క రెండో మనిషి ఒక రోగి. రెండోది అని చెప్పాలంటే జబ్బు లేని వాళ్ళు లెక్కల్లో తక్కువగానే ఉన్నారు. జబ్బులు ఎలాంటివి? 50% వాళ్ళకి మెంటల్ స్ట్రెస్. దానికి మోడల్ మెడికల్ సైన్స్లో ట్రీట్మెంట్ లేదు. రెండో విషయం, 50% ఆడవాళ్ళకి ఎనిమియా ప్రాబ్లం ఉంది, అనిమిక్గా ఉన్నారు. దాదాపు 10,000 మంది డయాబెటిక్ పేషెంట్స్గా ఉన్నారు. 10 కోట్ల మందికి బీపీ ఉంది, సుమారు 50,000 మందికి ఆర్థరైటిస్ ఉంది, సుమారు 5 కోట్ల మంది నడవలేని పరిస్థితిలో ఒబిసిటీతో ఉన్నారు. కానీ 1 కోటి మందికి అదేంటంటే హార్ట్ ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది, ఆస్తమా ప్రాబ్లం ఉంది, కిడ్నీ ప్రాబ్లం ఉంది. వీటన్నిటికీ ఒకే ఒక డాక్టర్ స్వామి రామ్దేవ్. లేదు, ఇలా చూడండి, నేను ప్రాణాలతో ఉంటే ఈ విషయాన్ని చేసి చూపిస్తా. పూర్తి లోకానికి ప్రాణాయామే మందుగా చేసి చూపిస్తా. ప్రజలు మందు లేకుండానే ఆరోగ్యంగా ఉంటారు. ఇది నేను మాత్రం చెప్పట్లే, ఇది మన ఋగ్వేదం చెప్పే విషయం. లోకంలోనే పురాతనమైనది. ఋగ్వేదంలో ఇండియాలో ఉన్న మునులు सृष्टि के आदि में उद्घोष किया था, आवात वाही भेषजम तुम ही विश्व भेषजो. ప్రాణం ఒక మందు. దురదృష్టవశాత్తు జర్మనీలో చూసారంటే చార్కాలజీ నేర్పిస్తున్నారు. మహర్షులు చెప్పినవన్నీ అక్కడ చదివిస్తున్నారు. ఎలా అంటే ఒక వ్యక్తి చరక్ పతాంజలి, సుషుపతి మాట్లాడితే కొంతమంది చెప్తారు వీడేదో వదంతుల్ని ప్రచారం చేస్తా అని చెప్తారు, ఎక్కువగా మాట్లాడుతున్నా అని చెప్తారు. నేను చెప్తున్నాను ప్రాణం ఒక మెడిసిన్. ఈ ప్రాణం అనే మందు అందరికీ ఫ్రీగా దొరుకుతుంది. ఒకే విషయం నేను చెప్పాలనుకుంటున్నా, భూమికి ట్యాక్స్ ఉంది, మీరు తాగే నీళ్లకే ట్యాక్స్ ఉంది, కానీ ఆక్సిజన్కి ట్యాక్స్ లేదు మీరు శ్వాసిస్తానికి. ఆ శ్వాసం వల్లే దాన్ని బట్టి చూస్తుంటే ఆక్సిజన్ కూడా ట్యాక్స్ వేసేలా ఉన్నారు. ఒకవేళ ఈ దేశానికి బుద్ధి లేని ఒక ఫినాన్స్ మినిస్టర్ వచ్చాడంటే ఆక్సిజన్కి ట్యాక్స్ వేస్తారు. ఎందుకంటే ఒక మనిషి రోజుకి 1200 ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. ఒక ఆక్సిజన్ సిలిండర్ 200కి దొరుకుతుంది. ఒక మనిషి హాస్పిటల్ లేకుండా డాక్టర్ లేకుండా రోజంతా పెడితే 200 సిలిండర్ 8 కావాలి, 1200. ఒక నెలలో 48,000 ఆక్సిజన్ వాడు తీసుకుంటున్నాడు. అదేంటంటే ఒక రోజులో ఒక మనిషి తన జీవితంలో 3 నుంచి 5 కోట్ల ఆక్సిజన్ వాడు తీసుకుంటున్నాడు. అకౌంటింగ్ చాలా షార్ప్ గా ఉంది. ఒక వ్యక్తి, నేను నేషనలిజం గురించి మాట్లాడుతున్నాను. కొంతమంది అడుగుతున్న దేశం మాకేమిచ్చిందని. నేను చెప్తున్నాను కదా ఆక్సిజన్ ఇస్తుందని. దానికి ట్యాక్స్ లేదు కదా, ఎందుకంటే మన దేశంలో రూల్స్ చట్టాలు వేరే విధంగా ఉన్నాయి. ఉదాహరణకి దేశంలో ఎవరైనా బెచ్చం ఎత్తి పట్టుబడితే వాళ్ళ చేతులకి బేడీలు వేసే ఉత్తర్వులున్నాయి.
దేశంలో ఎవరైనా బిచ్చం అడిగితే వాళ్ళ చేతులకి బేడీలు తగిలించి తీసుకెళ్లి జైల్లో వేసే ఉత్తర్వులు గవర్నమెంట్ వేసింది. కానీ ఈ దేశం యొక్క ఫినాన్స్ మినిస్టర్ బయట దేశానికి వెళ్లి అప్పు అడిగి వస్తే వాళ్ళ మెడలో పూలమాల వేసి స్వాగతిస్తున్నారు. ఇదే ఈ దేశం యొక్క పరిస్థితి. స్వామీజీ, మీరు పెద్ద పెద్ద వాళ్ళ జబ్బుల్ని నయం చేస్తున్నానని చెప్తున్నారు, రోగాలు లేకుండా చేస్తానంటున్నారు. కానీ నేనేం విన్నానంటే ప్రాణాయామం చేసి చేసి మీ ఆరోగ్యం దెబ్బతిని మీరు ట్రీట్మెంట్కి న్యూయార్క్ వెళ్లారు. అసలు నిజం ఏంటంటే ప్రజలు బాగా ఆలోచిస్తున్నారు రామ్దేవ్ గారిని ఎలా అటాక్ చేయాలని. నా మీద ఆడవాళ్ళ గురించి నిందలు వేయకూడదు, ఎందుకంటే వాళ్ళు నేను ముట్టుకోను, టచ్ చేయను. సినిమా అంతా నేను ఇంతవరకు వెళ్ళిందే లేదు. ₹1 బ్యాంక్లో అకౌంటే ఓపెన్ చేయలేదు. అలాంటప్పుడు నేను ఎలా సేవ్ చేస్తాను? రైతు బిడ్డని నేను. ఆ కాలంలో రైతు బిడ్డలకి వాళ్ళ పేర్లు కూడా ఉండవు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక లిమిటెడ్ ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్న ఏంటంటే, మీరు ట్రీట్మెంట్ కోసం డాక్టర్ని వెతుక్కుంటూ వెళ్ళారా? ప్రజలకి ఏం చెప్పానంటే నా మీద ఇలా నింద వేయాలని ఆలోచిస్తున్నారు. అప్పుడే కదా వీడు రోజు పొట్టంలా తిప్పుతూ ఉన్నాడు, అందువల్ల వీడు పేగులు చిన్నదైపోయిందని చెప్తున్నారు. అందుకే నేను అడుగుతున్నాను, లోపల ఉన్న మేక్ కొట్టారంటే చుట్టేసుకుంటాను. అంతేకాకుండా ఇంకో విషయం చెప్తున్నాను, ట్రీట్మెంట్కి అమెరికా వెళ్ళానని. నిజం చెప్పాలంటే ఈ లోకం తెలుసుకోవాలి, నేను అమెరికా పాలసీస్కి చాలా ఎదిరించేవాడిని. నేను నేరస్తున్నానని సద్దాం హుసేన్ని చెప్పను, బుష్ని చెప్తాను, ఎందుకంటే ఇరాక్ దేశాన్ని నాశనం చేశాడు. తర్వాత ఇంకో విషయం, అందరూ చెప్పారు నేను ట్రీట్మెంట్ కోసం అమెరికాకు వెళ్ళాను. ఇంతవరకు నాకు పాస్పోర్టే లేదు. ఇదిగో చూసారా, ప్రజలు ఎలా నా మీద నేరం మోపుతున్నారు, ఎలా నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అదేంటంటే రామ్దేవ్ రోజు కపాల్పతి చేస్తున్నారు, అగ్నిసరిక్య చేస్తున్నారు, కడుపు నీళ్ళ కలుతున్నాడు, రౌండ్గా చూడుతున్నాడు, అందువల్ల పేగులు చిక్కుపోయని చెప్పండి. దీని వెనకాలన్న ఆలోచన ఏంటి? దీనికి కారణం ఏంటంటే కొంతమంది పన్నాగం పన్నుతున్నారు. వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారంటే అదేంటంటే రామ్దేవ్ వాడే ఒక రోగి, వాడేలా ప్రజలను నయం చేస్తాడు, ఇలాగే వాళ్ళు చెప్తున్నారు. ఇంకొక రూమర్ ఏంటంటే మీరు హార్ట్ ట్రీట్మెంట్ కోసం ఢిల్లీలో ఉన్న హార్ట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. నిజంగానే ఏం జరిగిందంటే నేను హరిద్వార్ నుంచి రేవాడిలో ఉన్న గురుకులానికి అక్కడ ఒక ప్రయాణం కోసం నేను వెళ్ళాను. హరిద్వార్లో చూశారంటే వదంతులు త్వరగానే పాకేస్తాయి. అంతేకాకుండా బాబాలు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు. నిజం చెప్పాలంటే వాళ్ళని నేను వదిలిపెట్టను. నాకు తప్పు అనిపిస్తే వాళ్ళని ఎదిరించి మాట్లాడతా. జ్యోతిష్యులు, తాంత్రికులు వాళ్ళు ఎదుర్కొంటూ మాట్లాడతాను. నేను రాజకీయ నుంచి కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నా సరే దాని గురించి మాట్లాడతా. అందువల్ల అక్కడి నుంచి కూడా వదంతులు త్వరగా పాకుతాయి. నేను అక్కడికి వెళ్ళిననే బాబా హార్ట్ ఆపరేషన్కి వెళ్ళారని చెప్పారు. నేను ఇక్కడ హార్ట్కి బైపాస్ ఎక్కలేదన్నాను. అందువల్ల ప్రజలు ఏం చెప్పారంటే వదంతులను వ్యాపించి వాడే వెళ్ళి హార్ట్ ఆపరేషన్ చేసుకున్నా చెప్పారు. కావాలంటే హార్ట్ చెక్ చేసుకోండి, కరెక్ట్గా ఉంటుంది. ఏ బైపాస్ చేసుకోలేదు. మొత్తానికి ఇలాంటి వదంతుల్ని వ్యాపిస్తున్నారు. అదెలా వ్యాపిస్తుంది? ఒకటొచ్చి వైదిక కళాచారం, ఇంకొకటి పాము కళాచారం, ఇంకొకటి ఉదయం కళాచారం. వైదిక కళాచారం సనాతనంగా వస్తుంది. ఒక గుంపుని చెడపాలంటే పావుని ఎద్దుని వదిలేయాలి, అదే కళాచారం. ఒకరు నాకు విషయం చెప్పారు, ఆయన రాజకీయానికి చెందినవారు. ఆ పార్టీ పేరు చెప్పను, వాళ్ళు అలాగే చేస్తారు. మూడవది వదంతులు వదిలే కళాచారం. వినాయకుడు పాలు తాగుతున్నాడని చెప్పారు. ఎందులో తాగాడు? స్పూన్లో పాలు తాగితే అది కింద పడితే తెలియదు కదా. అప్పుడు చెప్పారు తెల్ల మార్బులే తాగుతుందని, అందువల్ల పాపి చేతిలో తాగరని చెప్పారు. ఇలాంటి విషయాలే లోకమంతా వ్యాపింపజేశారు. అదేవిధంగా నా గురించి కూడా వదంతుని వ్యాపించారు.